యాక్టర్ శివాజీ హీరోయిన్లపై కొన్ని కామెంట్స్ చేశారు. పొట్టి బట్టలు వేసుకుని వచ్చే యాంకర్లకు కూడా చురకలంటించారు. హీరోయిన్లు కప్పుకునే బట్టల్లోనే అందం ఉంటుంది, సామాన్లు కనబడే దాంట్లో ఏమీ ఉండదు. అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు చాలా మంది చూసి నవ్వుతూ ఉంటారు. కానీ దరిద్రపు ముండ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, బాగుంటావు కదా అని అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల. అంటే స్త్రీకి స్వాతంత్రం లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఓ సౌందర్య కానీ. ఈ జనరేషన్ లో కూడా రష్మిక లాంటి వాళ్ళు ఉన్నారు. గ్లామర్ అనేది ఓ దశ వరకే. స్వేచ్ఛను కోల్పోవద్దని ఈవెంట్స్ లో ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లు, యాంకర్లపై విరుచుకుపడ్డారు శివాజీ. శివాజీ అలా కమెంట్ చేశారో లేదో ఓ వర్గం ఆయన మీద విరుచుకు పడిపోయింది. యాంకర్ అనంతయ్య లాంటి వారు మహిళల బట్టలు వారి పర్సనల్ చాయిస్, ఎవరికి హాని చేయదు, మోరల్ పోలీసింగ్ కి దారి తీయకూడదు, గౌరవం ఇవ్వడానికి మహిళలను పర్యవేక్షించాల్సిన అవసరం లేదు, గౌరవం ఇవ్వడం అనేది నిజమైన శక్తి, బయట వారిని కంట్రోల్ చేయాలనుకోవటం బలవంతుడి రూపంలో దాక్కున్న బలహీనత అన్నారామె. ఇది నా శరీరం, నీది కాదంటూ కూడా గట్టిగానే ఎక్స్ లో పోస్టులు పెట్టారు. సింగర్ చిన్మయి సైతం ఓ వ్యక్తి చేసిన కమెంట్ ను రీపోస్ట్ చేశారు. ఇక టీవీలో అయితే చర్చ రచ్చరచ్చైంది. అయితే మెజారిటీ యువత నటుడు శివాజీ మాటలకు మద్దతు తెలిపింది. సామాన్లు అనే మాట వాడకుండా ఉండాల్సింది, ఆ మాట మాత్రం చాలా తప్పు. అలాగే ముండలు కూడా అనకుండా ఉండాల్సిందని ఇంకొంతమంది మద్దతు తెలిపారు. అయితే సినిమాలో నటించడం అనేది వారిష్టం. వేల మంది పాల్గొనే ఈవెంట్స్ లో మంచి బట్టలతో వస్తే గౌరవంగా ఉంటుందని చెప్పాడు శివాజీ. అలా వస్తే నలుగురికి ఆదర్శంగా ఉంటుందన్నాడు. మహిళలు అమ్మలాంటి వారని కూడా చెప్పాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి బట్టలు కాస్త పద్ధతిగా వేసుకోమంటే నువ్వెవరో చెప్పడానికి అంటారు. నా శరీరం నా ఇష్టం అంటారు. అది కరెక్టే. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. కర్ణాటక గవర్నమెంట్ వాటర్ పాస్ చేసింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన యువత చాలా దరిద్రపు కొట్టి బట్టలు వేసుకుని వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చి టీషర్ట్లు, చిరిగిన జీన్స్ తో పాటు అసభ్యంగా వారి బట్టలు ఉన్నాయని సీరియస్ అయింది. ఏకంగా డ్రెస్ కోడ్ తో రూల్స్ కూడా పాస్ చేసింది. మరి మా బట్టలు మా ఇష్టం, మేము ఇలాగే వస్తాం, మీ ఉద్యోగం మాకు అక్కర్లేదని అక్కడ ఆడవాళ్లు ఎవరు అనలేదు. ఎందుకంటే సర్కారు ఉద్యోగం కాబట్టి. సరే, ఇంకాస్త వెనక్కి వెళదాం. శివాజీ కంటే దారుణంగా లెజెండరీ రచయిత రంగనాయకమ్మ స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఆడవాళ్లు ఎందుకు ఇలా బట్టలు విప్పుకొని తిరుగుతారు, పిరుదులు సౌష్ఠవాలు కనిపించేలా ఎందుకు చండాలంగా వేసుకుంటారని నిలదీశారు. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు అంటే ఏంటి, మొగాడిని ఆకర్షించాలని. అది స్త్రీ స్వేచ్ఛ అంటున్నారని యాంకర్ అడిగితే ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ మాత్రం బట్టలు ఎందుకు, విప్పుకొని తిరగొచ్చు కదా అన్నారు రంగనాయకమ్మ. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళెవరో కూడా ఆమెను విమర్శించలేదు. రంగనాయకమ్మ కంటే కూడా స్త్రీ స్వేచ్ఛ, ఆత్మ గౌరవం, హక్కుల గురించి పోరాడిన వారు, కథలు నవలలు రాసి ప్రోత్సహించిన వారు ఎవరూ లేరు. పెళ్లి మూఢనమ్మకాలు, స్త్రీ సంసార జీవితంపై ఆమె ఎంతో గొప్పగా రాశారు. స్త్రీ లోకాన్ని తట్టి లేపారు. మరి ఆమె బట్టలను స్వేచ్ఛ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఆ రోజు కాదు, నేటికి కూడా ఆమె మీద ఎవరో తిరగబడలేదు, తిట్టలేదు కూడా. ఎందుకంటే ఆమె మహిళ. పైగా ఆమెకు తెలిసినంతగా స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం గురించి ఇప్పుడు విమర్శించే వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె ప్రపంచాన్ని చదివారు. పురాణాల నుంచి సోషలిజం, కమ్యూనిజం వరకు అన్నింటినీ చదివారు. ఆమె ఎవరికైనా సమాధానం చెప్పగల మేధావి. అయితే ఇప్పుడు శివాజీ చాలా చులకనగా దొరికిపోయాడని నెటిజన్లు అంటున్నారు. ఇక మరికొంతమంది అయితే ఓ స్టార్ హీరో స్త్రీలను ఎన్నోసార్లు అవమానించాడు, సొంత భార్యను కూడా ఓ హీరోయిన్ ముందు అవమానించాడు, బూతులు మాట్లాడాడు, అసభ్యంగా ముట్టుకున్నాడు. మరి ఆయన వీళ్ళెవరూ ఏమి అనలేదు ఎందుకు? కొంతమందికి ఏదైనా అనొచ్చు అనే సర్టిఫికెట్ ఏమైనా ఉందా అని నిలదీస్తున్నారు. వారికి మద్దతు తెలిపిన వారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ శివాజీ చేసింది తప్పే, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో కూడా మంచిని వెతుకుతున్నారు నెటిజన్లు. సరే, ఇదే ఈవెంట్స్ లో లేదా కాలేజీలకి, బస్ స్టాపుల్లో మగాళ్లు కడ్రాయర్లు, చెస్ట్ చూపిస్తూ చండాల బట్టలు వేసుకుంటే ఊరుకుంటారా? నా శరీరం నా ఇష్టమని కడ్రాయర్ బనీని మీద తిరిగితే పోలీసులు వచ్చి తొక్క తీసి జైల్లో వేస్తారు. అదే ఆడవాళ్లు వేసుకుంటే మాత్రం ఫ్యాషన్ అనే పరిస్థితికి వచ్చిందనేది కొంతమంది విమర్శ. మంచి బట్టలు వేసుకోవటం మన సంప్రదాయం, మన పద్ధతులు. నిండుగా కప్పుకుంటే చాలన్నారు ఆయన. పలానా డ్రెస్సే వేసుకోవాలని శివాజీ చెప్పలేదు. అమ్మలుగా గౌరవిస్తామన్నారు ఆయన. ఇక పద్ధతిగా ఉన్న మహిళలను హీనంగా చూసే నీచులు ఉన్నారు. తప్పుగా ప్రవర్తించే దుర్మార్గులు కూడా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆడవాళ్లు కనిపిస్తే చాలు తప్పుగా వాడుకుందామనే దుర్మార్గులు ఎంతో మంది. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలుగా కూడా చలామణి అవుతున్నారనేది వాస్తవం. కానీ సినిమాల్లో ఎలా నటించినా వారిష్టం. నాలుగు గోడల మధ్య జరుగుతుంది. బయట
బయట పద్ధతిగా ఉంటే అందం మరింత పెరుగుతుందనేది వాస్తవం. దీన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదనేది కొంతమంది విమర్శిస్తున్న మాట. గుడికెళ్ళినా ఇంట్లో పూజలు చేసినా ఎవరైనా సరే పద్ధతిగా ఉంటాం. ఎందుకంటే మన వాళ్ళు వస్తారు, చూస్తారు, పవిత్రంగా ఉండాలనుకుంటాం. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ లో అశ్లీలమైన బట్టలు వేసుకుంటూ ఉన్నారు. వాటిని కట్ చేసి కొంతమంది దుర్మార్గులు సోషల్ మీడియాలో పెడతారు. వాటిని విమర్శిస్తే బట్టలు వేసుకున్న వారికి లేని బాధ మీకందుకనే బ్యాచ్ కూడా ఉంది. కాబట్టి శివాజీ కమెంట్స్ లో కొంత తప్పు ఉంది, కానీ నిజం కూడా మాట్లాడాడు. అయితే ఇదే మాటని పెద్ద హీరోలు మాట్లాడితే ఎవరో కూడా నోరు మెదపరేమో. కానీ ఇప్పుడు శివాజీ మీద విరుచుకుపడిపోతున్నారు. శివాజీ మాటలకు ముందు ఒకసారి రంగనాయకమ్మ పాత ఇంటర్వ్యూ కూడా చూడండి. ఆమె మాటలకు సమాధానం చెప్పండి, లేదా ఆమెను కూడా విమర్శించండి. మొత్తానికి శివాజీ అయితే తాను చేసిన తప్పుకి సారీ అయితే చెప్పాడు. తాను మాట్లాడిన దాంట్లో 2 పదాలు మాత్రమే తప్పుగా దొర్లాయని, దానికి బాధపడుతున్నానని, తన స్టేట్మెంట్ కి కట్టుబడే ఉంటానని, ఎవరికి భయపడేదే లేదన్నారు ఆయన. ఈ క్రమంలో అనసూయపై వ్యంగ్యంగా కూడా మాట్లాడేశారు. ఆమె అసలు ఈ ఇష్యూలోకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు శివాజీ. తనపై జాలి చూపించినందుకు థ్యాంక్స్ చెప్పారు. త్వరలోనే ఆమె రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు. అయితే దీనిపై అనసూయ కూడా స్పందించింది. అతి వినయం దూర్త లక్షణమని నాకు ఇంట్లో నేర్పించేవాళ్లు. కోపం వచ్చిన వెంటనే బయటకు చూపించే వారితో ఎప్పుడూ ఎలాంటి భయం ఉండదు. కానీ అమ్మ, తల్లి, బుజ్జి, నాన్న అని కామ్ గా మాట్లాడే వాళ్లే చాలా డేంజర్ అని చెప్పింది. ఈ రోజు నాకు షేర్ చేసిన వీడియోలు చూస్తుంటే మా పెద్దవాళ్ళు కరెక్టే చెప్పారనిపిస్తోంది. నిన్న నేను ఓ బట్టల స్టోర్ లాంచ్ కి వెళ్ళాను. అది బట్టల షాప్ కాబట్టి జర్నలిస్టులు ఆయన కామెంట్స్ పై స్పందించమని అడిగారు. నాకు అనిపించింది నేను చెప్పాను అని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిలికి చిలికి ఈ గాలివాన చికిరి చికిరి పాటపై పడబోతుంది. ఆ పాటలో వచ్చే సరుకు సామాను గురించి ఇప్పుడు అంతా డిస్కషన్ జరుగుతోంది. మొత్తానికి ఇప్పుడు శివాజీ చెప్పేది ఏంటంటే తన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. తాను మాట్లాడిన దాంట్లో 2 పదాలకు మాత్రమే క్షమాపణలు చెబుతున్నానన్నారు. మిగతాదంతా నేనే కరెక్ట్ అంటున్నారు ఆయన. మరి మీరేమంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడి అతి వినయం దూర్త లక్షణం. చాలా కామ్గా, కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. నేను
ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది. అయితే జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు, మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను, నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. మీరేదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో, యూ హ్యావ్ ది ఒడేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్. యూ హ్యాడ్ ది ఒడేసిటీ టు కాల్, to use those slur words and say sorry, and you wanted to just forget. I mean, all of us should forget. I'm not sorry to say this, but you cannot get away with things like that. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము, మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నారు? మేమందరం కలిస్తే ఇంకెంత, అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే, మీరైతే మరణ శిక్ష వేయండి. వద్దు సార్ అవన్నీ. బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి. బయట మనం వచ్చింది నిన్ననో మొన్ననో జరిగింది. మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది, అది మీ అసలు స్వరూపం. మీరు కన్సర్న్, ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళంటే కన్సర్న్, ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే, మీకే గనక నిజంగా ఇంటెన్షన్ ఉండి, ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ, రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి. ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్. నాకు అర్థం కాదు, బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. ఇంకొకటి ఏదో అన్నారు మీరు, శివాజీ గారు ప్రెస్ మీట్లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో, జాలి, నేను జాలి పడలేదు సార్, ఐ సింపథైజ్ అన్నాను. ఐ స్టిల్ సింపథైజ్. దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటీ అండ్ సింపథైజ్. ఓకే, ఐ స్టిల్ సింపథైజ్ దట్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ. ఓకే, చాలా మర్యాదగా చెప్తున్నాను. ఇంకేమన్నారు, మీకు అవకాశం దొరకాలి, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది. వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు చాలా సందర్భాలు చాలా దాటుకుని, చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యంగా, నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా బిఫోర్, నాట్ నౌ, నాట్ ఎవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ బ్యూటిఫుల్
husband. I have a strong husband who takes care of me. I have beautiful girlfriends and boyfriends, men around me, women around me, who take care of me, give me strength that I trust them on deriving. మీరు అక్కర్లేదు సార్, మీలాంటి వాళ్ళు అస్సలే వద్దు సార్. ప్లీజ్ నాతో దూరంగా ఉండండి మీరు.